కూర ఏం కూర మటన్ ఎందుకు అడుగుతున్నా ఎట్లా ఉండాలి దుబ్బా ఏంటివో అన్నీ ఏమి వేసిన రేపు కరిమాకు కొత్తిమీర అంతేనా ఉల్లిగడ్డ గరం మసాలా గరం మసాలా అంటే అదే లవంగం ఇలాచి గరం మసాలా అంటారా మరి ఏమంటారు ఇవేంటివి టమాటో ఏది మరి కూర కనబడతలేదు కూర అప్పుడు అదేంటి కడగాలి అదేంటిది అల్లం ఎల్లిగడ్డ పసుపేనా ఫ్రైయా వేసేదైతే పై చారేడు చేస్తే అర్థమైతే లేదు వండేది కష్టం అంటే చేయాలని నాకు కూడా ఇష్టమే ఉంటుంది కానీ కూర వేయలేదు అన్నీ చేస్తున్నావు ఇది వేరే స్టైలా నేను ఎట్లనే ఉంటాను ఎప్పుడైనా తెలియదా నాకు తెలియదు అంతా అడుగుతున్నారు అంతేనా టమాటా కూరనా మటన్ కూరనా టమాటా కూర వావ్ మటన్ ఫ్రెష్ మటన్ చెప్తున్నా ఫ్రెష్ నువ్వు ఉంటేనేమో 2 నల్లి బొక్కలు తెస్తాడు నువ్వు లేకుంటే ఒకటే నల్లి బొక్కలు తెస్తాడు ఎందుకట్లా ఇప్పుడు నువ్వు ఇద్దరు వేసుకోవాలి నేను వేసుకోవద్దు నువ్వు వేసుకో నేను ఎప్పుడు వేసుకోను కదా నీకే వేస్తా కదా అట్లా అని చెప్తున్నా ఏముంటుంది అందులో ఏమో బొక్కలు తినాలనిపిస్తుంది బలగం పంచాయతీ అవుతుంది 4 బొక్కల పంచాయతీ బొక్కల పంచాయతీ కొడుకు అది సరే కూరలో వస్తావా ఆ, అది కడిగింది ఆ. అచ్చా లేచేస్తావా ఓకే వావ్ సూపర్ కడుపు నిలబడ్డావు అని. కాలుతుంది గంటే ఇట్లా ఇద్దరు కాలుతుంది అట్లా. గంట కాలుతుంది అలా పెట్టినవు నాకు కాలది ఓ ఇది తీసేయాలి బండలు పడిపోతారు నీ. ఇది ఎప్పుడు ఏవి అవి ఎప్పటి నుంచే ఉన్నాయి ఇప్పుడే కాదు నీ పెళ్లి కాకుండా ఉంది అట్నే ఏంది ఇది ధనియాల పొడా ఎగ్ మసాలా ఇది ధనియాల పొడా ఎస్ ఇది ధనియాల పొడి ఎగ్ మసాలా అంటే ఎగ్ మసాలా అంటే కొడుకులో అన్ని అవే ఉంటాయి పేర్లు మారుస్తారు వేస్తా కూరలో టేస్ట్ ఏమవుతుంది మసాలా అంటే ఏమో అన్ని అవే కలుస్తాయి కదా ఇంకా బాగా పేరు పెడతారు ఎగ్ మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా ఏమేస్తారు అలా మటన్ దంచి వేసారా చికెన్ మంచి వేసారా జీలకర్ర పెట్టుకుందా లేకుండా అది ఆమె మేము అడదాం ఏం పొట్లో ఉందా నేనేమన్నా మసాలాలు అరే, కూర గురించి చెప్పు కూర గురించి చెప్పు అంతే అయిపోయింది అయ్యా అయిపోయింది నీళ్ళు వేద్దా ఇష్టం పోసుకోవాలి లేకుండా ఉడక నీళ్ళు పెట్టకుండా ఉడకబెడితే మెత్త అది మాడిపోదా ఎందుకు మాడిపోతుంది మాడిపోదా కుక్కర్లో మాడదా ఎలా మాడాలి వండాలా ఇప్పుడు మళ్ళీ చాలా చేయమంటావు నాకు చాలా ఇప్పుడు ఇట్లా ముద్దవుతున్నా ముట్టిలు చేసావా రేపు ఏవి సన్న అయితే లేదయ్యా నాకు ఊకొరు ఇయ్యకయ్యా అరే ఇది చూస్తారంట వేరే వాళ్ళు ముట్టిలు ఎట్లా చేస్తావు చూపించిన అందరికి నా దగ్గరికి అలా కెరికేనా తెలుసు అవుతుంది అవుతుంది దానికి కూర వండట్టు అన్ని కలపని వేస్తే అయిపోయా చలో పానీ చాలు మస్తు వస్తుంది వాసన స్మెల్ అయితే నువ్వు అన్నావు అంటే అంతే గుమ్ముతుంది ఇక అటువా దిష్టి తీస్తావా ఉప్పు తీసి పేసి ఇంక కావాలి నేను నీళ్ళు ఏకు జర మంచిగా గ్రేవీ చేయి అది ఉడుకోద్దా కూర నీళ్ళు వేయకుండా ఉడకబెడతానుగా అట్లా అంటే చాట్ చేయాలి ఇక మరి చారు ఏమన్నా కదా నేను చెయ్యమ్మా శాతం లేదు నాకు బో పెట్టుకున్నా సరే నాకు ఇది వండేదే కష్టం
ఇది మన వేడి కుక్కర్. ఈ కుక్కర్కి ఏమవుతుంది అప్పుడప్పుడు వెళ్తుంది. దాన్ని మంచిగా ప్రేమతో చూస్తే ఏం లేదు. పెట్టాలి ఎంతసేపు పెట్టాలి? అదొకండి 20 నిమిషాలు. 20 నిమిషాలు అవుతుందా? 5 సీట్లా? విజిల్స్ 5? నాదా కూర ఉంటే ఎన్ని విజిల్స్ పెట్టాలి? ఇది రాదు. మనం ఆవు పోనీ అప్పుడే వచ్చిందా? అయిపోలే ఇంకా బంద్ చేయాలి. మా కుక్కర్ అట్లుంది. జరా పోనీ సార్ పోలే కదా? ఇక్కడ అవుతావా? కుక్కలో ఉడికేసిందా? మొత్తం కొయ్యగా తిడతారు అయ్యా మీరు. మీరు చెప్పారు దాని గురించి తెలుగు సినిమాలోనే కాదు హిందీ సినిమాలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చూశాను.